దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలోని బస్సన్నకట్ట సమీపంలో ఏర్పాటు చేసిన భవానీమాత మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఆదివారం బీసీ కాంగ్రెస్ పి బ్లాక్ అధ్యక్షుడు చెన్నారం అనిల్ కుమార్ వారి మిత్ర బృందం సహకారంతో మండపం దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ వీరేందర్ వారి మిత్ర బృందం మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి బస్సన్నకట్ట దగ్గర భవానీమాత మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తాండూరులో మొట్టమొదటిగా మండపం ఇదే అని అన్నారు. అయితే యువకులు ఆధ్యాత్మిక భావన మరింతగా పెంపొందించాలని, ఆ అమ్మ కృపకు అందరి పైన ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. అనంతరం దాతలను మండప నిర్వాహకులు సన్మానించారు. ముందుగా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు భవానీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బసవన్నకట్ట దగ్గర అన్నదాన కార్యక్రమానికి మా యొక్క వ్యాపార భాగస్వాములు అందరం కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాము. గత 3-4 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఇస్తున్నాం. రాబోయే దినాల్లో కూడా అమ్మవారి దయతో మేము కూడా ఈ సేవలో ఖచ్చితంగా పాల్గొంటాం. అందరూ బాగుండాలి, అందరు మంచిగా ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదాలు అందరినీ కూడా అందరి పైన ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భవానీ మాతాకి జై. జై భవానీ. జై భవానీ. నవరాత్రి ఉత్సవాల భాగంగా శ్రీ బసవన్నకట్ట దగ్గర వెలిసిన శ్రీ భవానీ ఉత్సవ సమితి వారు తాండూరులో మొట్టమొదటిగా అమ్మవారిని వెలిసింది బసవన్నకట్ట దగ్గరే. దాదాపుగా 40 భవానీ మాత విగ్రహాలు తాండూరులో ఏర్పాటు చేశారని ఉత్సవ సమితి వాళ్ళు తెలుపుతున్నారు. ఆ రకంగా మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం ప్రతి ఒక్కరూ యువత పాటించాలి. ఈ నవరాత్రులు మనం ఎంతో నిష్టగా ఉండి విజయదశమి రోజు విజయాల పరంపర కొనసాగాలని మాతకు వేడుకుంటూ ఈరోజు ఇక్కడ బసవన్నకట్ట దగ్గర భవానీమాత మండప ఆవరణలో చెన్నారం అనిలన్న గారి ఆధ్వర్యంలో వారి యొక్క భాగస్వాములందరూ కలిసి ఇంతకుముందు అన్న చెప్పినట్టు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని భక్తులు చాలా ఆనందంగా చాలామంది స్వీకరిస్తున్నారు. చాలామంది భక్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అమ్మవారి దయ వలన కోరుకునేది ఏమంటే తాండూరు నియోజకవర్గ ప్రజలు కానీ తెలంగాణ దేశం అంతా యావత్తు మొత్తం మంచి సుభిక్షంగా ఉండి మంచిగా మా వ్యాపారాలన్నీ నడిచి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి దయ లేనిది భూమండలం మీద ఏమీ లేదు మనకు. కాబట్టి అమ్మవారి దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనసా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఉత్సవ సమితి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటాం. మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది.
3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల ఆర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483375. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.